హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళు చూసేయండి. ముందుగా వంకాయలను కట్ చేసుకోవాలండి. వాటర్లో ఎప్పుడూ ఉప్పు వేసుకుని కట్ చేసుకుంటే ఆ ముక్కలు అనేది బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ పాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకుని వంకాయ ముక్కలు వేసేసుకోవాలండి. అవి వేగాక చూసారా వంకాయ ముక్కలు ఎంత తెల్లగా ఉన్నాయో ఉప్పులో వేయడం వల్ల. నెక్స్ట్ కొంచెం పసుపు వేసాను. అలానే రుచికి సరిపడా ఉప్పు అండి. అప్పుడే కదా ముక్కలు బాగా మగ్గుతాయి. వంకాయ ముక్కలు సగం మగ్గిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. పుల్లగా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసాము. ఇంకా కూర మగ్గిపోద్దండి బాగానే. వంకాయలు కూడా చక్కగా లేతగా ఉన్నాయి. నాకు త్వరగా మగ్గిపోయింది. పుల్లగా వంకాయ టేస్ట్తో మామిడికాయ టేస్ట్తో చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాబు. బాయ్ బాయ్.